ఇప్పుడు నేను టమోటా రసం పెడుతున్నా. ఇది ఎలా పెట్టాలో చూపించేస్తాను. టమోటాలు ఇంట్లో వేసి మనకి రసానికి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. నాకైతే ఈ రసానికి ఈ వాటర్ సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. కొన్ని మిరియాలు కూడా దీంట్లో వేసేయాలి. కొంచెం ఘాటుగా కావాలంటే కొన్ని మిరియాలు వేసేయాలి. దాంతోపాటు చెక్క కూడా ఒకటి వేసేయాలి. 1 కానీ 2 కానీ. కొంచెం ధనియాలు యాడ్ చేయాలి. ఇవి వేసుకున్నాక లవంగాలు వేసేయాలి. ఒక 2-3 లవంగాలు వేస్తే మంచి టేస్ట్ అండ్ స్మెల్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కలిపేసి వాటర్ బుడబుడా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చిన్న అల్లం ముక్కేసేద్దాం. ఇది బుడబుడా ఉడికే గ్యాప్లో కొన్ని మనం రెడీ చేసుకుందాం. అవి ఏంటంటే వెల్లుల్లి బాగా ఎండిపోయాయి. కరివేపాకు, జీలకర్ర ఇవి తాలింపు కోసం 5 మినిట్స్లో బుడబుడా ఉడికిపోయాయి. మంచిగా లేయర్స్ పైకి వచ్చేసాయి. ఈ వాటర్ ఇట్లానే ఉంచేసి టమోటాలు అండ్ దాంట్లో ఉన్నవన్నీ మిక్సీ పట్టేసేయాలి. దీని మీద ఉన్న తొక్కని బయటికి తీసేయాలి. మెల్లగా మనం ఇది తీసేయచ్చు. చాలా ఈజీగా ఇలా మొత్తం తీసేసాను. సరిపడా ఉప్పు వేసేయాలి. ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం. మెత్తగా మిక్సీ అయిపోయింది. ఇంకా ఈ రసాన్ని మనం ఇందులో పోసేయాలి. ఇప్పుడు తాలింపు రెడీ చేసి దాంట్లో రసం పోసేయాలి. మనకి నచ్చినట్టు మనం తాలింపు పెట్టేసేయాలి. కరివేపాకు అంటే నాకు భయం. మంచి తాలింపు మంచి ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, రసాన్ని ఇందులో పోయాలి. మూత పెట్టేసేయాలి ఒక 1 మినిట్.